అందరికీ నమస్కారం. మన జీవితంలో మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు అప్పుడప్పుడు ఎంత పెద్ద మార్పులకు దారితీస్తాయో కదా. ఒక్కోసారి మన జీవిత గమనాన్నే మార్చేస్తాయి. సరిగ్గా అలాంటి ఒక కథే రూతు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, మన ఎంపికలు, వాటి పర్యవసానాలు, వీటన్నిటి మధ్య దేవుని అపారమైన కృప ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక శక్తివంతమైన గాథ. పదండి, ఈ ప్రయాణంలోకి మనం కలిసి వెళ్దాం. అవును, విమోచన, ప్రేమ, కృప మరియు నిరీక్షణ, ఈ 4 మాటల్లోనే ఈ కథ యొక్క ఆత్మ దాగి ఉంది. ఎంత కష్టమైన ప్రయాణమైనా సరే చివరికి ఒక నిరీక్షణ ఉంటుంది అని చెప్పే కథ ఇది. నిజానికి ఈ గాథలో మనం చూసేది దేవుని కృపచేత వెంబడించబడిన ఒక అన్యమత స్త్రీ తన దయనీయమైన, నిస్సహాయమైన పరిస్థితి నుండి ఎలా బయటపడిందో. అద్భుతం గదూ. సరే, ఇక ఈ కథలోకి వెళ్తే దీని ఆరంభమే ఒక పెద్ద సంక్షోభంతో మొదలవుతుంది. ఊహించనిది, విపత్కరమైనది. సమృద్ధికి మారుపేరుగా ఉండాల్సిన ఒక చోట తీవ్రమైన కరువొస్తోంది. ఇక్కడ మనని ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఆ కరువొచ్చిన ప్రదేశం పేరు బేత్లెహేము, యూదా. బేత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, యూదా అంటే స్తోత్రం. ఆలోచించండి, రొట్టెల ఇంట్లో రొట్టెలేదు, స్తోత్రించే దేశంలో స్తోత్రించడానికి కారణమే లేకుండా పోయింది. ఎంత విచిత్రమైన పరిస్థితి! మరి దేవుడు తన ప్రజలకు సమృద్ధిని వాగ్దానం చేసిన చోటనే ఇలాంటి కరువు ఎందుకు రావాలి? దీని వెనుకున్న బలమైన సందేశమేమైయుంటుంది? చూడండి, ఆ కుటుంబం ఎదుర్కొన్నది కేవలం పొట్ట ఆకని మాత్రమే కాదు, అది అంతకు మించి ఒక 3 రెట్ల కరువు. ఎలాగంటే, మొదటిది భౌతిక కరువు, తినడానికి తిండి లేదు. సరే. రెండోది నైతిక కరువు, అది న్యాయాధిపతుల కాలం, అంటే ఎవరికి ఏది సరైందనిపిస్తే అది చేసే అరాచకమైన సమయం. ఇక మూడవది, అన్నింటికంటే ముఖ్యమైనది, మిషనరీ కరువు, అంటే దేవుడు తన ప్రజల్ని మళ్లీ తన వైతుకు తిప్పుకోవడానికి, వారిని సరిదిద్దడానికి పంపిన ఒక క్రమశిక్షణా చర్య అది. చూశారా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో? మరి ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో ఆ కుటుంబ యజమాని ఎలీమెలకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది ఒక మామూలు నిర్ణయం కాదు, ఒక ప్రాణాంతకమైన నిర్ణయం. దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని వదిలిపెట్టి ఒక ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఒకవైపు బెత్లెహేము, రొట్టెల ఇల్లు, స్తోత్రించే స్థలం, వాగ్దాన దేశం. మరోవైపు వాళ్లు వెళ్లాలనుకున్న మోయాబు, అన్యమత ఆరాధన, కలుషితమైన ప్రదేశం, ద్వేషం, హింసతో నిండినది. అంతెందుకు, దేవుడే దానిని నా వాష్పాట్ అని పిలిచారు. అంటే ఆయన దృష్టిలో అది ఒక నీచమైన, పనికిరాని పాత్ర. అలాంటి చోటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎంత పెద్ద తప్పుడు నిర్ణయమో కదా ఇది! వాళ్లు తీసుకున్నది కేవలం భౌగోళికంగా ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్లే నిర్ణయం కాదు. వాస్తవానికి అది వాళ్ల విశ్వాస జీవితం నుండి పూర్తిగా వేరుపడిపోవడం. దేవుని సన్నిధికి, దేవాలయానికి, అర్పణలకి, పండుగలకి, వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోయారు. అంటే వాళ్ల విశ్వాసపు మూలాలనే వాళ్లు తెంచేసుకున్నారు. మరి మోయాబులోనే ఉండిపోవాలని తీసుకున్న ఆ నిర్ణయం ఊహించని, అత్యంత వినాశకరమైన పరిణామాలకు దారితీసింది. ఎందుకంటే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, పాపం ఎప్పుడూ ఊరికే పోదు, అది ఖచ్చితంగా ఒక మూల్యాన్ని డిమాండ్ చేస్తుంది. బహుశా వాళ్లు వెళ్ళినప్పుడు ఏముందులే, కొన్నాళ్లు ఉండొచ్చేద్దాం అనుకునుంటారు. ఒక తాత్కాలిక పరిష్కారం అనుకున్నారు. కాని ఆ కొన్నాళ్లు ఏకంగా 10 సంవత్సరాలుగా మారిపోయింది. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలుగా గడిచిపోయాయి. చివరికి చూస్తే వాళ్ల ఇంటికి, అంతకన్నా ముఖ్యంగా వాళ్ల విశ్వాసానికి అనుకున్న దానికంటే ఎంతో దూరం జరిగిపోయారు. ఒకసారి మన జీవితాలను కూడా పరిశీలించుకుంటే, మనం కూడా కొన్నిసార్లు తాత్కాలికమే కదా అని సర్దుకుపోయే నిర్ణయాలు దేవునికి మనల్ని ఎంత దూరం చేస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే దేవుడు వాళ్లను హెచ్చరించలేదని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ల కుమారుల పేర్లే చూడండి. అవే ఒక పెద్ద హెచ్చరిక. మహ్లోను అంటే జబ్బుపడిన, కిల్యోను అంటే క్షీణిస్తున్నవాడు. బహుశా వాళ్లు మోయాబుకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నప్పుడే దేవుడు తన క్రమశిక్షణను, తన హెచ్చరికను వారి కుటుంబంలోనే చూపిస్తున్నాడేమో. కాని వాళ్లు ఆ స్పష్టమైన సంకేతాలను అస్సలు గమనించలేకపోయారు. చివరికి ఆ 10 ఏళ్ల తర్వాత వాళ్లు చెల్లించిన మూల్యమేంటో తెలుసా? 3 సమాధులు. అవును, వాళ్లు చెల్లించిన చివరి అత్యంత బాధాకరమైన మూల్యమదే. ఆ కుటుంబంలోని మగవాళ్లందరూ, భర్త ఎలీమెలకు, 2 కుమారులు, 3 ఆ మోయాబు దేశంలోని చనిపోయారు. వాళ్లు తీసుకున్న ఒక్క నిర్ణయం,
వాళ్ళని మరణం దగ్గరికి నడిపించింది. ఇప్పుడు ఒక్కసారి నయోమి ఆమె కోడళ్ల పరిస్థితిని ఊహించుకోండి. వాళ్లు పూర్తిగా ఒంటరివాళ్లయ్యారు, దిక్కులేనివాళ్లు. ఆ సమాజంలో భర్త, పిల్లలు లేని వితంతువుల పరిస్థితి అత్యంత దయనీయం. వాళ్లే అందరికన్నా నిరుపేదలు. 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నయోమికి మిగిలిందేంటి? మోయాబు దేశంలో 3 సమాధులు, అంతులేని నిరాశ, పూర్తి ఓటమి. ఇంతకంటే దారుణముంటుందా? అయితే ఇంతటి నిరాశలో అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో కథలో ఒక అద్భుతమైన మలుపు వస్తుంది. ఆ చీకటిలో ఒక చిన్న ఆశాకిరణం మెరుస్తుంది. ఇంటికి తిరిగి వెళ్లాలనే ఆలోచనకు బీజం పడుతుంది. ఒక ప్రశ్న: అంతా కోల్పోయి పూర్తి ఓటమిలో ఉన్నప్పుడు మళ్లీ తిరిగి వెనక్కి వెళ్లాలనే ఆలోచన ఎలా వస్తుంది? ఏ శక్తి మనల్ని సరైన మార్గంలోకి నడిపిస్తుంది? ఆ మార్పు కారణం కేవలం ఒక చిన్న వార్త, ఒక పుకారు లాంటిది. ఏంటంటే, బేత్లెహేములో కరువు తీరిపోయిందట. యెహోవా మళ్లీ తన ప్రజల మీద కనికరం చూపిస్తున్నాడట. ఈ ఒక్క మాట చాలు. ఆ వార్త నయోమిలో ఒకప్పటి జ్ఞాపకాల్ని తట్టిలేపింది. తాను కోల్పోయిందేంటో, దేవుని సన్నిధిలో తన సొంత ప్రజల మధ్య ఉండటంలో ఉన్న మాధుర్యం ఏంటో ఆమెకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఇది వింటుంటే మనకు తప్పిపోయిన కుమారుని కథ గుర్తొస్తోంది కదూ. అతను కూడా పందులతో పాటు పొట్టు తింటూ తన దీనస్థితిలో ఉన్నప్పుడు బైబిల్లో ఏముంటుంది? అతనికి బుద్ధి వచ్చినప్పుడు, అప్పుడు తన తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. సరిగ్గా అలాగే నయోమికి కూడా మోయాబులో తన దయనీయ స్థితిని చూసుకున్నప్పుడు బుద్ధి వచ్చింది. ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ 2 కథలు మనకు చెప్పేది ఒకటే: దేవునికి దూరంగా బ్రతకడమనేది ఒక రకమైన పిచ్చిలాంటిది. సరే, ఇక ఆలోచనలు ఆగి ఆచరణ మొదలైంది. వెనక్కి తిరగాలనే ఒక ఉద్దేశపూర్వకమైన నిర్ణయం, దాని తరువాత మొదలయ్యే కష్టమైన ప్రయాణం, వాటిమీద ఇప్పుడు మనం దృష్టి పెడదాం. నయోమి తిరిగి రావడం అనేది అనుకోకుండా జరిగిపోయింది కాదు. అది చాలా ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. దానిలో 3 దశలు కనిపిస్తాయి. మొదటిది లేచెను, అంటే తన హృదయంలో ఒక మార్పు వచ్చింది. అది ఆమెను చర్యకు పురుకొల్పింది. రెండవది బయలుదేరెను, తను ఉన్న ఆ పాపపు దేశాన్ని, మోయాబును ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టింది. ఇక మూడవది తిరిగి వచ్చెను, తన మార్గాన్ని సరిగ్గా స్తోత్రం అనే దేశమైన యూదావైపుకు మళ్లించుకుంది. ఇది పశ్చాత్తాపానికి, దేవుని వైపుకు తిరిగి రావడానికి ఎంత చక్కటి చిత్రమో కదా. తను తిరిగి వచ్చాక నయోమి అన్న మాటలు, ఆ ప్రయాణంలో తను చెల్లించిన మూల్యాన్ని గుండెలకు హత్తుకునేలా చెబుతాయి. ఆమె అంటుంది, నేనిక్కడి నుండి వెళ్ళినప్పుడు నిండుగా వెళ్ళాను, కాని యెహోవా నన్ను రిక్తురాల్నిగా తిరిగి రప్పించాడు. ఆలోచించండి, భర్త, 2 కుమారులతో ఒక నిండు కుటుంబంగా వెళ్ళింది. కాని తిరిగి వచ్చినప్పుడు ఒంటరిగా, ఖాళీ చేతులతో, గుండె నిండా దుఃఖంతో వచ్చింది. ముగింపుగా ఈ కథ మనందరి ముందు ఒక లోతైన ప్రశ్న ఉంచుతుంది. మోయాబులో, అంటే దేవునికి దూరంగా, మన ఇష్టప్రకారం జీవించడానికి చెల్లించాల్సిన వెల ఎంత? అలాగే అన్నింటినీ వదులుకొని పశ్చాత్తాపపడి ఇంటికి, అంటే దేవుని దగ్గరికి తిరిగి రావడానికి చెల్లించాల్సిన వెల ఎంత? ఈ రెండింటిలో ఏది ఎక్కువ, ఏది తక్కువ? ఏ మార్గం నిజమైన, శాశ్వతమైన జీవానికి దారితీస్తోందో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తోంది. మరి మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? ఇది మనమందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న.